రైట్ ఇక కాకినాడ జీజీహెచ్ లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతోంది. ఏకంగా 50 మంది పారామెడికల్ విద్యార్థినులపై ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి అరాచకాలకు పాల్పడ్డాడు. విద్యార్థినుల శరీర భాగాలను సెల్ ఫోన్లో ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్మెయిల్ చేస్తూ కోరికలు తీర్చకపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తారంటూ బెదింపులకు గురి చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్లు మరో 3 లైంగిక దాడులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆసుపత్రి యాజమాన్యం, వైద్య శిక్షణ విభాగం దీనిపై స్పందించాలని బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులకు కఠినంగా శిక్షించాలని బాధిత విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అయితే అందిస్తారు. నందిని, చెప్పండి. ఉదాహరణ ఈ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఏదంటే చిన్న పిల్ల దగ్గర నుంచి కూడా చదువుకునే విద్యార్థులు, అలాగే ఉద్యోగం చేసే మహిళలపై కూడా రాష్ట్రంలో దాడులు అయితే పెరిగాయనే చెప్పచ్చు. ఈ రోజు కాకినాడలో జరిగిన ఘటనే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిందనే చెప్పాలి. ఏదైతే కాకినాడ ఆర్ఎంసీ రంగరాయ మెడికల్ కాలేజ్ లో పారామెడికల్ చదువుకునే విద్యార్థులంతా కూడా వారి యొక్క శిక్షణ కోసము ల్యాబ్ ట్రైనింగ్ కోసం అంతా కూడా జీజీహెచ్ ల్యాబ్ కి అయితే వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి మొత్తం 50 మంది విద్యార్థులు అయితే గత నెల రోజులుగా అక్కడైతే శిక్షణ అయితే పొందుతున్నారు. ఏదైతే ఆ ల్యాబ్ అటెండెంట్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి అదే విభాగంలో అయితే పనిచేస్తున్నాడు. తాను ఏదైతే అక్కడికి వచ్చే విద్యార్థులను వేధించడము, వారు పనిలో నిమగ్నమైనప్పుడు వారి యొక్క బాడీ పార్ట్లను కూడా ఆయన వీడియోలు తీసి మరి ఆ వీడియోలు తీసి వారికే పంపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, వారు చెప్పినట్టుగా వినకపోతే చంపేస్తాము, లేదంటే ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తామనే బెదిరింపులకు పాల్పడుతూ గత నెల రోజులుగా అక్కడికి వచ్చే విద్యార్థులను అందరినీ కూడా వేధిస్తున్నారంటూ కూడా వారందరూ కూడా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఈ విషయం అయితే ఘటన అయితే వెలుగు చూసిందనే చెప్పాలి. ఏదైతే ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ విష్ణు ఉన్నారో ఆయన దృష్టికి అయితే ఈ మహిళలంతా కూడా మొత్తం 70 మంది ట్రైనింగ్ అయితే వెళ్తున్నారు. అందులో 50 మంది అయితే ఈ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిర్ధారణ అయితే అయింది. దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా గత 2 రోజుల క్రితము ఆర్ఎంసీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో విష్ణుకి అయితే మెయిల్ ద్వారా అయితే సమాచారాన్ని అయితే ఇచ్చారు. అయితే ఇంటర్నల్ గా సంబంధించి 11 మందితో దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ అయితే దీనిపై విచారణ అయితే జరిపింది. దాదాపుగా 48 మందిని అయితే విచారణ అయితే చేశారు. ఎవరైతే ఈ కళ్యాణ్ చక్రవర్తికి సహకరించారో తోటి విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ ల్యాబ్ కూడా వెళ్లారు. అక్కడ పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిపించారని చెప్పాలి. ఎవరైతే కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారో మూల కారణము అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ 1 టౌన్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత వీరి 3తో పాటు ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం వీరందరినీ కూడా సస్పెండ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే వీరిపై కూడా పలు రకాల కేసులు కూడా పలు సెక్షన్ల కేసులు కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మహిళలపై అనేక రకాలుగా వేధింపులు, లైంగిక చర్యలు అయితే జరుగుతున్నప్పటికీ కూడా అటు అధికారులతో పాటు ప్రభుత్వాలలో కూడా చల్లన రావాలని చెప్పేసి మహిళా సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. పలువురికి వైద్యం చేసే మహిళల పైన ఇటువంటి లైంగిక వేధింపులు జరగడము నిజంగా చాలా బాధాకర విషయం అనే చెప్పాలి. కానీ వారు ఎవరికి చెప్పుకోలేక వారి యొక్క పార్ట్స్ ని వీడియోస్ తీసి మళ్ళీ వారికి పంపించి 1 టైం సెంట్ కింద దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడము, అది వారు వేరే వాళ్ళకి కూడా పంపించుకోలేని పరిస్థితి, వారి బాధను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో వారు అంటే డైరెక్ట్ గా వాళ్ళు ఓపెన్ గా చెప్పలేక మెయిల్ ద్వారాగా వారి యొక్క బాధను, వారు పడుతున్న ఆవేదనను కూడా ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ కూడా మెయిల్ ద్వారాగా చేయడంతో ఆయన వెంటనే కూడా ఈ కమిటీని అయితే రంగంలోకి దించారు. మొత్తం అందరినీ కూడా విచారణ చేశారు. ప్రస్తుతానికి
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ ఏదైతే ఉందో ల్యాబ్ కి సంబంధించి అక్కడ పనిచేస్తున్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ గా కళ్యాణ్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా వాళ్ళని వేధించారన్న విషయాన్ని కూడా పోలీసులు అయితే విచారణ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతానికి అతను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అతనికి సహకరించిన వారు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అలాగే శ్రీను ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. అంటే ఒక పక్క హోమ్ మినిస్టర్ మహిళలపై దాడులు మేమంతా కూడా తగ్గించాము, అటువంటి పైపై చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఎందుకు మహిళలపైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? చిన్న పిల్ల దగ్గర నుంచి కూడా ముసలావిడి వరకు కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు సరైన చట్టాలు తీసుకురావడం లేదు. సరైన శిక్షణ ఇవ్వక వారికి ఏదైతే శిక్ష వేయకపోవడం వల్లే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇటువంటి వారిపై పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటేనే తప్ప రాష్ట్రంలో ఇటువంటి దాడులకైతే అడ్డుకట్ట వేయలేని పరిస్థితి అయితే ఉందని మహిళా సంఘాలు కూడా అలాగే దీనిపై ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే ఇటువంటి బాధలు వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎవరైతే ఈ వేధింపులకు చర్యలు పడ్డారో వీరందరినీ కూడా వెంటనే సస్పెండ్ చేసి వీరికి సరైన శిక్ష వేయాలని చెప్పేసి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా జీజీహెచ్ చేరుకున్నారు, విచారణ చేపట్టారు. అలాగే పోలీసుల అదుపులో వీళ్ళందరినీ కూడా తీసుకున్నారు, విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నందిని.